హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీఎస్ క్రియేషన్స్. సో ఈ వీడియోలో ఫ్లాప్ అయిన 3D రోజ్ బ్యాంగిల్ని అయితే చూద్దాము. అసలు ఇది ఎలా కరెక్ట్గా మేక్ చేసుకోవాలి కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ తీసుకోవాలి. సో నా దగ్గర 1 కట్ అవైలబుల్ లేదని 2 కట్ బ్యాంగిల్ తీసుకొని ఈ విధంగా B7000 గ్లూతో స్టిక్ చేస్తాను 2 బ్యాంగిల్స్ కలిపి. సో ఇప్పుడైతే ర్యాప్ చేసుకుందాము. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ అనేది చుట్టుకోవడానికి ప్లాంక్ అయితే తీసుకుంటున్నాను. నార్మల్గా పిల్లలు యూజ్ చేసే ప్లాంక్ ఉంటుంది కదా, ఆ ప్లాంక్ అయితే ఈ సిల్క్ థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. సో దీనికి నేను గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది 1 కట్ కాబట్టి 45 స్ట్రాండ్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ని కట్ చేసుకొని ఈ విధంగా పల్చగా చేసుకొని గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. సో మీరు డైరెక్ట్గా బ్యాంగిల్కే స్టిక్ చేసుకుంటా అన్నా పర్వాలేదు. సో ఇలా పల్చగా చేసుకొని బ్యాంగిల్కి అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఇలా బ్యాంగిల్ లోపల సైడ్ మిడిల్లోకి ఫెవిక్రిల్ గ్లూ అప్లై చేసి ఈ సిల్క్ థ్రెడ్ని అయితే స్టిక్ చేస్తున్నాను. సో ఇది ఒక 5 మినిట్స్ అయితే బాగా ఆరితే మనకి ర్యాపింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు 5 మినిట్స్ ఆరిన తర్వాత నేను ర్యాపింగ్ చూపిస్తాను. డ్రై అయిన తర్వాత ఈ విధంగా సిల్క్ థ్రెడ్ని అయితే చిక్కులు తీసుకోవాలండి. సో ఈ విధంగా చిక్కులు తీసుకోవడం వల్ల ఏంటంటే ర్యాపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇలా తీసుకున్న తర్వాత పల్చగా చేసుకుంటూ ర్యాప్ చేసుకోవాలి. మనకి ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకుంటే పల్చగా వస్తుంది. సో కొంతమంది ముద్దగా చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఏంటంటే బ్యాంగిల్ అనేది నీట్గా కనిపించదు అండ్ కుందన్స్ స్టిక్ చేసినప్పుడు కూడా అంత నీట్గా ఉండదన్నమాట. సో ఇలా ర్యాప్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ అలాగే కొంతమంది ఏంటంటే క్రాస్గా ర్యాప్ చేస్తూ ఉంటారు. సో దానికి ఫుల్గా కుందన్స్ స్టిక్ చేసుకున్నప్పుడు క్రాస్గా ర్యాప్ చేసుకుంటే ఏంటంటే కనిపించదు, కానీ చిన్న చిన్న డిజైన్స్కి కనిపిస్తుంది, అంత నీట్గా ఉండదు. సో ఇలా ట్రై చేయండి. ఇలా స్ట్రైట్గా ర్యాపింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ పాయింట్ ఫింగర్తో ఏంటంటే ఇలా పల్చగా చేసుకుంటూ లోపల నుంచి స్టిక్ చేసుకోవాలి. ఆ పాయింట్ ఫింగర్ లోపల నుంచి పట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ హ్యాండ్తో. అప్పుడే మనకి ర్యాపింగ్ అనేది నీట్గా ఉంటుంది. మీరు అక్కడ వదిలేస్తే ఈ ర్యాపింగ్ అనేది లూజ్ అయిపోతుంది. సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఈ 45 లైన్స్ అనేది 1 కట్కి హాఫ్ మాత్రమే ర్యాప్ చేసుకోగలము. సో ఇక్కడికి స్టిక్ చేసి ఇంకో 45 లైన్స్ తీసుకొని మళ్ళీ ఇంకో హాఫ్ అయితే ర్యాప్ చేసి చూపిస్తాను మీకు. సో ఇదిగోండి ఫుల్గా అయితే ర్యాప్ చేశాను. సో ఇప్పుడు నేను హాఫ్ మూన్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను 2 కలర్స్లో, గోల్డ్ అండ్ గ్రీన్. మీరు ఏ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో చెప్పాను కదా ఎలా చేసుకోకూడదో కూడా చూపిస్తాను అని. సో ఇప్పుడు నేను చేసేది అదే. నేను పాడు చేయబోతున్న ఫస్ట్ ఫ్లవర్ అన్నమాట. సో ఇది ఏంటంటే ఈ మూన్ కుందన్స్ని చూసారు కదా, నేను ఇలా స్టిక్ చేస్తున్నాను. ఇదే నేను చేసే ఫస్ట్ మిస్టేక్. సో ఇలా అస్సలు చేయకండి. సో ఈ ప్రాసెస్ అయితే చూడండి. సో నేను ఏది కరెక్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ ఈ చుట్టూ మూన్ కుందన్స్ అయితే నిలబెడతాం కదా, సో అక్కడే కొంచెం కష్టమైంది. సో ఈ విధంగా వదిలేసినా కూడా ఈ డిజైన్ అనేది కొత్తగా క్రియేట్ అయింది. సో ఇలా కూడా వదిలేసుకోవచ్చు. సో ఇదేంటంటే చుట్టూ నేను ఇలా నిలబెట్టినప్పుడు ఓన్లీ 2 సైడ్స్కి వచ్చేసినాయి. సో రౌండ్గా రాలేదు ఫ్లవర్ అనేది. సో ఇప్పుడు కరెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక 3 ఫ్లవర్స్ చెడగొట్టాక నాకు ఎలా చేయాలనేది వచ్చింది. చూసారు కదా ఇదైతే ఎంత నీట్గా వచ్చిందో. సో దీన్ని ఎలా వచ్చింది, ఎలా చేశానది ఇప్పుడు చూపిస్తాను. సో సేమ్ ఫస్ట్ అయితే రౌండ్గా గ్లూ అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మూన్ కుందన్స్ని నేను ఇందాక ఇటు అంటించాను కదా, సో అలా అంటించకూడదు. సో ఇలా అంటించాలి. సో ఇలా అంటిస్తే ఏంటంటే స్పేస్ ఉంటుంది అటు ఇటు. సో అప్పుడు మనం చుట్టూ కుందన్స్ నిలబెట్టడానికి బాగుంటుంది అనమాట. ఈ కుందన్స్ అనేది రౌండ్గా మనం చేసుకోవడమే కొంచెం కష్టము. కొంతమంది ఏంటంటే 5 కుందన్స్తో కూడా చేస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో అలా కూడా ట్రై చేసి వీడియో పెడతాను. సో ఇలా ఈ కుందన్స్ని అయితే అడ్జస్ట్ చేసుకొని రౌండ్గా అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు మధ్యలో B7000 అప్లై చేసి జస్ట్ 5 సెకండ్స్ అయితే అలా డ్రై అయినిస్తే ఈ కుందన్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా స్టిక్ అవుతాయి. సో ఈ విధంగా 6 కుందన్స్ అయితే లోపల అడ్జస్ట్ చేసి పైన 4 mm రౌండ్ గ్రీన్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేశాను. సో ఇప్పుడు చుట్టూరు ఫెవిక్రిల్ గ్లూ అప్లై చేస్తున్నాను. సో ఇది కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలి. అప్పుడు ఈ మూన్ కుందన్స్ అనేవి చాలా ఈజీగా నిలబడతాయి.
సో చూసారు కదా ఈ విధంగా రౌండ్గా మనకి ఎన్ని కుందన్స్ అయితే స్టిక్ చేయగలమో అన్నీ ఈ విధంగా నిలబెట్టుకోవాలి. ఈజీగానే నిలబడుతుంది, చూసినంత కష్టమేం కాదు. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో ఇంకో ఫ్లవర్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు అర్థమైతే స్కిప్ చేయండి ఇది. సో ఇదేంటంటే ఫస్ట్ నేను బయట కుందన్స్ అనేది నిలబెడుతున్నాను. లోపల అనేది B7000 గ్లో అప్లై చేస్తాను ఆల్రెడీ. అది కొంచెం డ్రై అయితే ఫాస్ట్గా అంటుకుంటాయని సో ముందే అప్లై చేసి చుట్టూ ఫస్ట్ అయితే కుందన్స్ స్టిక్ చేశాను అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇలా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మన దగ్గర వీటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మెటీరియల్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ క్యాటలాగ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.